లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో పరిపాలనా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాల అమ్మకాలపై సీఎం రివ్యూ చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుమారు 2 గంటల పాటు సాగిన ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై చర్చించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం సమీక్ష జరిపినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వారంతా గత ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే పనిచేశారని పోలీసు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా తాను ఈ అంశంపై ఎలాంటి రివ్యూ నిర్వహించలేదని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కోడ్ పూర్తవడంతో ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు మరికొన్ని అంశాలపై అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వందే మాతరం ఫౌండేషన్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లో 90% మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లుగా సీఎం చెప్పారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాఠశాలల్లోనే చదివారన్నారు. అదేవిధంగా గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం 80,000 ఖర్చు చేస్తుందన్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతికి ఆహ్వానించి వారిలో ఉన్న ప్రతిభను, వారిలో ఉన్న పట్టుదలను ఈ వేదిక ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తినివ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు రాణించగలరు అని చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘువతం రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఎవరికంటే తీసిపోవు అవకాశం వస్తే తమ ప్రతిభను ప్రదర్శించగలరని నిరూపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారికి, మాధవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాతరం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసిండ్రు. రాష్ట్రంలోని పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్ట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పెద్ద లిఫ్ట్లకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్ట్లకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి, మూసీ, పాలేరు నదిపై ఉన్న లిఫ్ట్లతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్ట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. నివేదికలు తయారు చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ చిన్న లిఫ్ట్ కింద ఉంది. 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి మేజర్ ప్రాజెక్ట్ కట్టాలంటే 1,00,000 కోట్లు అవుతుంది ఈరోజు సమయంలో. నా ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న లిఫ్ట్లు, ఈ లిఫ్ట్లని పూర్తి సామర్థ్యంతో తీసుకొచ్చి ఎంతైతే దానికి ఆయకట్ డిజైన్ చేయబడిందో అంతవరకు చివరి ఎకరం వరకు నీరు పారుదల చేయించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు మేము మొదలుపెట్టాము.
తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీళ్లు అందించాలనేది మన ప్రభుత్వం పాలసీ. ఇది శాసనసభలో కూడా ప్రకటించాం. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిచిన బలరాం నాయక్కి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ముఖ్యంగా మహబూబాబాద్ ఎంపీగా తన గెలుపు కోసం అలుపెరగకుండా శ్రమించిన ఇన్ఛార్జ్ మంత్రికి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 7 ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, మిత్రపక్షాలకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా నియోజకవర్గం ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కార్యాలయం ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలోనే ప్రప్రథమంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆయా లక్ష్య సాధనకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జీవితంలో విజయం సాధించాలంటే నిరంతరం విద్యార్థిలా ఉండాలని సూచించారు. कि विफलता दूर दूर तक भी नजर आएगी. और जब मैं 3 बातें कहता हूं, एक क्लैरिटी ऑफ थॉट्स, जहां तक इस सरकार का सवाल है, मैं मानता हूं कि कोई उलझन नहीं है. बाएं जाए, दाएं जाए, ऊपर जाए, नीचे जाए, कुछ नहीं, उसको पता है ऐसे ही जाना है और उसे पा करके रहना है. इतनी क्लैरिटी ऑफ थॉट्स किसी भी काम की सफलता के लिए सबसे पहली जरूरत होती है. फेथ इन कन्विक्शन दूसरा पार्ट है कि जो मैं सुन रहा हूं, जो मुझे बताया जा रहा है, उसके प्रति मेरे मन में अश्रद्धा नहीं होनी चाहिए. मेरे मन में इफ्स एंड बट्स नहीं होनी चाहिए. फेथ इन कन्विक्शन, जो मैंने सुना है और अनुभव कहता है कि हाँ यार मेरे विचारों में मेल नहीं बैठता है, लेकिन यही है रास्ता, तो चलो लग जाओ. लेकिन इतने से भी पूरा नहीं होता है. क्लैरिटी ऑफ विजन, फेथ इन कन्विक्शन इज नॉट इनफ टू अचीव. और इसके लिए चलता है कैरेक्टर टू एक्ट. ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తారని సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే కావడం తప్పదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుణమాఫీ కాబోతుందని స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎంపిక ఏఐసీసీ చూస్తుందన్నారు. బీసీకి పీసీసీ పీఠం దక్కితే సంతోషించే వాళ్లలో తాను ముందుంటాను అంటున్న ఆది శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయబోతుంది, రాజీనామాతో సిద్ధంగా ఉండని మాజీ మంత్రి హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ అల్టిమేటం ఇస్తున్నారు. ఏంటి దీని అల్టిమేటం వెనుక ఉంటే ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇది తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది? చెప్పండి శ్రీనివాస్ గారు. మన హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధం కావాలని చెప్తున్నారు, ఎందుకు? ఆయనే రాజీనామా చేస్తానండి కదా మేము అమలు చేస్తే. హరీష్ రావు గారు అన్న మాటలేంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు రుణమాఫీ చేసే అవకాశం లేదు, ఒకవేళ ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి అన్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తేదీ లోపల మేము రైతు రుణమాఫీ చేసి తీరుతూ నువ్వు రాజీనామా సిద్ధంగా ఉండమన్నాడు. మేము కూడా అన్నాం అనేక సందర్భాల్లో. అన్న వెంటనే ఆయన రాజీనామా డ్రామా లేఖను బయటకు విడుదల చేసిండు. స్పీకర్ ఫార్మెట్లు ఇస్తే రాజీనామా అమవుతుందా, నువ్వు రకరకాల డిమాండ్తో కూర్చుకుంటూ అవుతుందా? అందుకే మేమంటున్నావు, నువ్వు ఇచ్చిన ఏదైతే సవాలు ఉందో సవాలు సిద్ధంగా ఉండమంటున్నాం. మేము రైతులు రుణమాఫీ చేసి తీరుతాం. ఆగస్టు 15 లోపల మీరు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఇవ్వండి, మీరు మాజీ కాక తప్పదని చెప్పని సందర్భంగా చెప్తా ఉన్నాం.
అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పిసిసి అధ్యక్షుని కోసం ఏఐసిసి కసరత్తు చేసింది. ఎట్లా ఉండబోతుంది? ఎప్పుడు వస్తారు? ఎప్పటి వరకు పిసిసి అధ్యక్షుడు రాబోతున్నారు? ఎవరికి వచ్చే అవకాశం ఉందండి? అది పార్టీ అంతర్గతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మాకు పార్టీకి సంబంధించినటువంటి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఏఐసిసి నుంచి ఇక్కడ కార్యదర్శులుగా ఉన్నారు, దీపాదర్శి నుంచి ఇక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక చర్చలు జరుపుతూ ఉన్నారు. మా ఏఐసిసి నిర్ణయం మేరకు అది ఉంటుంది. అది అంతర్గత వ్యవహారం. దానిపైన మేము మాట్లాడడానికి ఏముండదు. మా పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. అంటే పార్టీలో బీసీకి పిసిసి పీఠం ఇవ్వాలి అనే ఒక డిమాండ్ అయితే బాగా వినిపిస్తున్న పరిస్థితి. దాన్ని మీరు ఏకీభవిస్తారు ఒక బీసీ నాయకుడిగా? ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన వరకు ఒక 10 వస్తుంటే సంతోషపడంలో ముందుంటాం మేము. అలాంటి వారికి అవకాశం ఇచ్చి గతంలో కూడా మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు రాజశేఖర డి శ్రీనివాస్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు బీసీకి సంబంధించి అంటే ఇటు బలహీన వర్గాలను కలుపుకొని పోవాలని, ఇటు ఎస్సీ ఎస్టీలు కలుపుకొని పోవాలి, అటు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కలుపుకొని పోవడంలో ఒక కూర్పును ఒక చూసేటువంటి కార్యక్రమం మనం ఇదివరకు చూసినాం. గతంలో ఈ సంప్రదాయం కొనసాగింది. సీఎం ఒకరుంటే ఒక వర్గానికి ఉంటే ప్రత్యేకంగా మేజర్ బీసీ వర్గానికి పిసిసి పీఠం ఉండడం ఇట్లా జరిగేది. ఇప్పటివరకైతే బీసీకి సీఎం పీఠం దక్కలేదు. కానీ ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగుతుందని మీరు ఆశిస్తున్నారా? అంటే అలాంటి సూచనలు కనపడితే ఏమైనా ప్రయత్నం చేస్తారా? అంటే 10 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సంస్కృతి మీరు అన్నట్టు ఆ సాంప్రదాయం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలు మా ప్రభుత్వం లేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పాత పద్ధతిలో ముందుకు వెళ్దాం. బలహీన వర్గాలకు సంబంధించి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి ఈ వర్గాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి ముందుకు పోదామని చెప్పని అనుకుంటూ ఉంటుందేమో. మా ఆలోచన కూడా ఆ అవకాశం ఆ విధంగా వస్తుందని చెప్పని భావిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అన్నారు. అది సాధ్యమవుతుందా? ఎంతవరకు కసరత్తు జరుగుతుంది? మీరు ఏం అనుమానపడాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట జవదాటాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతాడు. హరీష్ రావు గారు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదని నా భావన. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏంటి మెయిన్ ఎజెండా? ఎన్డీఎస్సీ రిపోర్టా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలకి ఏమైనా ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశం ఉందా? ఏ అసెంబ్లీ సమావేశమైనా ప్రజల సమస్యనే ఎజెండాగా, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం ఎజెండాగా, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం ఎజెండాగా సాగుతుంది. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలను ఏకరు పెట్టుకునేటువంటి అంశాలను ఏవైతున్నాయో వాటిని తీసుకొని ముందుకు సాగుతుంది. ఆ సందర్భాన్ని బట్టి మేము ముందుగా ఎజెండాను కూడా మీకు అందరికీ అందేసే కార్యక్రమం ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, అసెంబ్లీ సమావేశాలు గతంలో కంటే మెరుగ్గా జరుగుతాయి. మీరు మొదటి సమావేశాలు చూసి, రెండో సమావేశాలు చూసినాం. అసలు మొదటి 2 సమావేశాలు సంవత్సరం అంతా జరిగిన సమావేశాలు జరిగిపోయినాయి. వాళ్ళు 3 రోజులు 4 రోజులు సమావేశం జరిపి ప్రోరోగ్ చేసుకుందరు. ఈరోజు మేము అట్లా కాదు, ప్రజా సమస్యలు పూర్తి అయ్యేంత వరకు కూడా అసెంబ్లీ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు అది జరిగి తీరుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే కూడా కావడం తప్పదని ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. అలాగే పిసిసి అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్న చర్చకు తావులేదు. అక్కడ ఏఐసిసి, అలాగే ఏఐసిసి కార్యదర్శి దీపాదాస్ మున్షితో పాటు అంటే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కసరత్తు చేస్తున్నారు. అది పార్టీ అంతర్గత విషయం అని అంటున్నారు. కానీ గతంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, సీఎం ఒక వర్గానికి ఉంటే బీసీ వర్గానికి అయితే పిసిసి అధ్యక్ష పీఠం దక్కేదో అదే సంప్రదాయం అయితే గతంలో ఉండింది. ఈసారి కూడా ఆ దిశగా ప్రయత్నాలు ఉండొచ్చు అని తాను ఆశిస్తున్నాను. ఏ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని కూడా ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుగ్గా జరుగుతాయి. ప్రజల సమస్యలే వేదికగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కూడా ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో. సికింద్రాబాద్ గురుద్వార్ సాహెబ్ ఆధ్వర్యంలో శ్రీ గురు అర్జున్ దేవ్ మహారాజ్ బలిదాన దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై సికింద్రాబాద్ గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సికింద్రాబాద్ గురుద్వార్ సాహెబ్ ఆధ్వర్యంలో పేదలకు సేవలు అందిస్తున్న వైద్య కేంద్రాన్ని శ్రీ గణేష్ సందర్శించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిక్కుల 5వ గురువు అయిన అర్జున్ దేవ్ మహారాజ్ సిక్కుల కోసం చేసిన త్యాగాలను
పోరాటాలను స్మరించుకున్నారు. కరుణ, ప్రేమ, అంకిత భావానికి మార్గదర్శకంగా సిక్కుల గురువు అర్జున్ దేవ్ మహారాజ్ ఖ్యాతిగాంచారని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిక్కు మత పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్ను ఓడించాలని చూశాయని కాంగ్రెస్ నేత అనంతుల శ్యామ్ మోహన్ ఆరోపించారు. అందుకే సీట్లు తగ్గాయని, లేదంటే కొన్ని సీట్లు గెలిచేవాళ్లమన్నారు. ఇండియా కూటమికి 100 సీట్లు కూడా రావు అని సర్వేలు చెప్పాయని, కానీ ప్రజలు 230 సీట్లతో గెలిపించారని తెలిపారు. మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి గురించి ఆలోచించి అన్ని ఏరియాస్ లోపల వారు కొన్ని ప్రామిసెస్ చేశారు, కమిట్మెంట్ చేశారు. ప్రజలు వారిని సంపూర్ణంగా నమ్మి వారికి ఇండియా కూటమితోని కలిసి 232 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక 100 సీట్లు ఇచ్చారు. మనము అంతకుముందు ఉన్న పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు వస్తాయా రావా అన్న డౌట్ అందరికి ఉండే, కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇంకా కొంచెం ఎక్కడో పొరపాటు అయింది కాబట్టి ఆ 20 సీట్లు రాలేదు, లేకపోతే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదే ఉండేది అని నా అభిప్రాయం. కాకపోతే రాహుల్ గాంధీ గారు అయితే మొత్తం పాదయాత్ర చేసి ఇంత విజయాన్ని సాధించినరో వారికి నేను నా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ తరఫు నుంచి, మేధావి వర్గం తరఫు నుంచి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కొలువు తీరిన మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసింది. దీంతో కిషన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ పలువురు ఆయన్ను కలుసుకున్నారు. అదే ఈ నేపథ్యంలో తనను కలవడానికి వచ్చే వారికి ప్రత్యేక అభ్యర్థన చేశారు. తనను కలవడానికి వచ్చే మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ తన వినమ్రపూర్వకమైన అభ్యర్థనని కిషన్ రెడ్డి తెలిపారు. దయచేసి పూల బొకేలు, శాలువాలు, స్వీట్లు తీసుకురావద్దని అన్నారు. వాటికి బదులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు లేదా స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలు తీసుకురాగలరని మనవి అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. బీజేపీ నేత మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఈటెలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని కథనాలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలిశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం అమిత్ షాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్కి ఈటెల శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్కి పలువురు ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపపిల్లల కాంట్రాక్టులో 100 కోట్ల స్కామ్ జరిగిందని మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. దానిపై నిజానిజాలు త్వరలో బయటికి వస్తాయని తెలిపారు. చేపలు, చెరువుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసింది అని చెప్పడం ఒక పచ్చి అబద్ధమని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేప ప్రసాదాన్ని కూడా రాజకీయం చేసి ఎవరికి కూడా సగతులు కల్పించకుండా ఇబ్బందులు గురించినటువంటి ఆ కార్యక్రమానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అయినటువంటి ఈ చేప మందు ప్రసాద యొక్క కార్యక్రమం చూడొచ్చు మీరే. ఏ వ్యక్తికి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ వ్యక్తికి కూడా అసౌకర్యం కలగకుండా సకాలంలో చేప పిల్లల్ని, అదేవిధంగా చేప మందు ప్రసాదాన్ని ఉపయోగించి వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. దేశంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ పార్టీ
సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపట్టింది. జాతీయ అధ్యక్షుడితో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులు ఎంపికకు కసరత్తులు ముమ్మరం చేసిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. బీజేపీ కేంద్రంలో మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రత్యేక దృష్టితో అటు జాతీయ అధ్యక్షుడి పదవి అలాగే రాష్ట్రాల అధ్యక్షుల పదవులను కూడా కొత్త వారిని తీసుకొచ్చి కొత్త కార్యవర్గంతో కొత్త రక్తం నింపే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. తీవ్ర కసరత్తు అయితే ప్రారంభించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. అలాగే ఆయన కేంద్ర మంత్రిగా ఆయన కాల పరిధి కూడా దాటిపోతూ ఉంది. అలాగే ఈ రెండో వైపు రాష్ట్ర అధ్యక్షుల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన ఒక సమయం వచ్చిందన్నట్లుగా పార్టీ కేంద్ర నాయకత్వం గుర్తిస్తున్న నేపథ్యంలో అటు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుని కోసం కసరత్తు మొదలైతే రాష్ట్రాల వారీగా కూడా అధ్యక్షుల ఎంపిక కోసం కసరత్తు అయితే తీవ్రమైంది. అలాగే రాష్ట్రానికి ఎవరు అధ్యక్షులు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇటు డీకే అరుణ, ఈటెల రాజేందర్తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ అక్కడ ప్రధానంగా ఇద్దరి పేర్లే చర్చకు వస్తున్నాయి. అలాగే డీకే అరుణ ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండడం ఒక విషయం అయితే, ప్రస్తుతం ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఘన విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు స్థానం దక్కుతుందని ఆశించినప్పటికీ దక్కకపోవడం వెనుక ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడమేనా అనేది కూడా ఒక కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి పార్టీ శ్రేణుల్లో. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆయన ప్రజల్లో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం, ప్రజలతో బాగా అనుబంధం ఉన్న నేత కావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక చరిష్మా ఉన్న నేతగా ఈటెల రాజేందర్ని చెప్పుకుంటారు. అలాంటి నేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పితే ఆ పార్టీ తప్పకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉంటుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనే కోణంలో పార్టీ ఆలోచిస్తున్నట్లు, కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తున్న సమాచారం. ఈ పరిస్థితుల్లో అటు బండి సంజయ్ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ఏదైతే పార్టీకి ఒక దూకుడు తెచ్చారో ఆ దూకుడు కొనసాగాలంటే అలాంటి పరిచయాలు, అలాంటి ఒక పట్టు రాష్ట్రంలో అన్ని వర్గాలతో అనుబంధం ఉండి రాష్ట్ర వ్యవహారాల మీద పట్టు ఉన్న వ్యక్తి కావాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. కానీ మరి అధిష్టానం, కేంద్ర నాయకత్వం ఎవరిని చివరి వరకు కూడా మరి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. నిన్న ఈటెల రాజేందర్తో మాజీ కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ కూడా కావడం జరిగింది. కాబట్టి ఇవి నిన్న అమిత్ షా మాట్లాడడం, ఈరోజు అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ కావడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈటెల రాజేందర్ వైపు అయితే పార్టీ మొగ్గు చూపుతూ ఉంది. కేంద్ర మంత్రి అవకాశం వస్తుందన్న తరుణంలో అది కాకుండా ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసమే కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదా అనే ఒక వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈటెల రాజేందర్ అవుతారా, లేకపోతే ఇంకెవరైనా రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంకెవరైనా ఉంటారా? ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొన్ని రోజుల పాటు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన మరొకసారి కేంద్ర మంత్రి కావడంతో రెండు పదవులు దీర్ఘకాలంగా చేపట్టడం అనేది చాలా కష్టసాధ్యమైంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రానికైతే ఒక పూర్తిస్థాయి అధ్యక్షుని అవసరమైతే ఏర్పడేది. అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచింది ఎమ్మెల్యేలుగా, అలాగే పార్లమెంట్లోనూ 8 స్థానాలు గెలిచిన పార్టీ. కాబట్టి పార్టీ నాయకత్వం పైన కూడా ప్రజల ఆదరణ పెరుగుతున్నట్లు ఈ సూచనలు అందుతున్నాయి ఈ గెలుపుతో. కాబట్టి పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఒక బాధ్యత ఏర్పడ్డ పరిస్థితి. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చినట్లయితే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో మరి ఎవరిని ఈటెల రాజేందరే ఖరారు అవుతారా, లేకపోతే ఇంకెవరైనా చివరి క్షణంలో మారుతారా అనేది మాత్రం తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకైతే అటు పార్టీ శ్రేణుల్లోనూ కేంద్ర నాయకత్వం అంతా ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. ఓవర్ టు శ్రీ. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ వెస్ట్ మారేడుపల్లిలోని రాధికా కాలనీలోని నివాసంలో శంకర్ యాదవ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
అప్సిగూడలో నూతన సిజలింగ్ స్పైస్ కేఫ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అప్సిగూడ కార్పొరేటర్ కక్కిరేని చేతన పాల్గొన్నారు. అనంతరం స్పైస్ కేఫ్ను కార్పొరేటర్ ఘనంగా ప్రారంభించారు. రామంతపూర్ కార్పొరేటర్ బండారి శ్రీవాణి రత్నం ఇగ్గ సంతోష్ పాల్గొన్నారు. ప్రొపరేటర్ సమంత్ హర్షం వ్యక్తం చేశారు. డివిజన్లో మన యువత తమన్ అనే అతను సిజ్లింగ్ స్పైస్ ఒక స్పైస్ రెస్టారెంట్ లాగా చిన్నగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఓపెన్ చేశాడు. తనకి ఆల్ ది బెస్ట్. తన హైజీన్ మంచి మెయింటైన్ చేస్తున్నాడు. తను చేసింది కూడా హోటల్ మేనేజ్మెంటే కాబట్టి పబ్లిక్కి మంచిగా సర్వీస్ ఇవ్వగలుగుతాడు. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మన అప్సిగూడ డివిజన్లో ఉన్నందుకు భావిస్తున్నాను. పటాన్ చెరువులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, స్కూల్ యూనిఫామ్ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని స్థానికులు వాపోయారు. దీనిపై పటాన్ చెరువు ఎంఈఓ డిఈఓలు సెయింట్ జోసెఫ్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగితే అక్కడున్న సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారని పటాన్ చెరువుకు చెందిన సామాజిక కార్యకర్త ఎంటీరు విజేందర్ అన్నారు. పేరుకే ట్రస్ట్ అని చెబుతున్నారని, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, పటాన్ చెరువు నియోజకవర్గంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నది సెయింట్ జోసెఫ్ స్కూల్ వారే అని ఎంటీరు విజేందర్ అన్నారు. స్కూల్ కోసం ఫాదర్ స్కూల్ కోసం గతంలో ఉన్నటువంటి పాలకులు రూపాయికి ఎకరా చొప్పున ఈ స్కూల్కు భూమి ఇస్తే వీళ్ళు ట్రస్ట్ పేరుతోటి ఇలా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. లోపల స్కూల్ యూనిఫామ్ అమ్ముతున్నారు. ఎంఈఓకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, డిఈఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇప్పటిదాకా దీని మీద చర్యలు తీసుకునేది లేదు. అడ్మిషన్ 6,000 రూపాయలు అడ్మిషన్ వసూలు చేస్తున్నారు. మనం మాట్లాడితే మీకు ఏం పర్మిషన్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళ స్కూల్లో పుస్తకాలు యూనిఫామ్ మొత్తం అమ్ముకున్న తర్వాత మీరు చర్యలు తీసుకుంటారా? అడ్మిషన్ ఫీజు వసూలు చేయమని చెప్పేసి ఏ గవర్నమెంట్ చెప్తుంది? 6,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. వీళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓకి ఫోన్ చేస్తే మాకు వీడియో వాట్సాప్ పెట్టండి, మేము మాట్లాడతామంటున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు. స్కూల్లో పోయి చూస్తే యూనిఫామ్ విచ్చలవిడిగా యూనిఫామ్ అమ్ముతున్నారు. ఇవాళ మన పటాన్చెరు ప్రజానీకం కోసము మనం ఫ్రీగా భూమి ఇస్తే వీళ్ళు భూమి తీసుకొని ఇవాళ విద్యను వ్యాపారం చేస్తున్నారు. ట్రస్ట్ అని చెప్పేసి ట్రస్ట్ ద్వారా సంస్థ ద్వారా ఇట్లా విద్యని అమ్ముకోవచ్చా? బట్టలకు సైజుకు ఒక్కొక్క సైజుకు ఒక్కొక్క రేటు పెట్టి ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. థర్డ్ పార్టీ వీళ్ళు ఎవరికైనా స్కూల్ యూనిఫామ్ అమ్ముకోవడానికి స్కూల్ బయట అమ్ముకోవాలి. అది కూడా కనీసం ప్రజలకు అవసరమైనటువంటి రేట్లలో అమ్మాలి. ఇష్టానుసారంగా అమ్మడానికి లేదు. దీనిపైన డీయూగా స్పందిస్తే అధికారుల నిర్లక్ష్యమే వీళ్ళు విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవడానికి అలసవుతున్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అడ్మిషన్ ఫీజు 6,000 వసూలు చేయడానికి లేదు. పేరెంట్స్ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే స్కూల్ మీద తగు చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. ఏకాగ్ర చెస్ అకాడమీ చిన్నారులు చిచ్చల పిడుగుల్లా చెస్ టోర్నమెంట్లో సత్తా చాటుతున్నారని, ఛాంపియన్గా నిలుస్తున్నారని ఏకాగ్ర చెస్ అకాడమీ సీఈఓ కోచ్ సందీప్ నాయుడు, చీఫ్ కోచ్ చైతన్య అన్నారు. జూబ్లీ హిల్స్, గాయత్రి హిల్స్లోని ఏకాగ్ర చెస్ అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అకాడమీ చిన్నారులు సాధించిన విజయాలను వెల్లడించారు. నగరంలో తెలంగాణ చెస్ అకాడమీ నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో అండర్-7 కేటగిరీలో అన్య రంగినేని మంచి విజయాలను పొంది ఛాంపియన్గా నిలిచి 2వ స్థానాన్ని సాధించిందన్నారు. వారాస్ ఆల్ ఇండియా స్కూల్ చిల్డ్రన్స్ టోర్నమెంట్లో అండర్-7 కేటగిరీలో అనయ శర్మలో ఛాంపియన్గా నిలిచిందన్నారు. తక్కువ సమయం శిక్షణలోనే వీరు తమలోని సృజనాత్మక ప్రతిభను చాటి విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. చెస్ అకాడమీలో చాలా మెలకువలు నేర్పారని, మరింత శిక్షణతో దేశానికి ఖ్యాతి తీసుకొచ్చేలా పోటీ పడతామని చెస్ క్రీడాకారులు తెలిపారు. అండ్ అనాయ ఈ పాప వచ్చేసి ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ జరిగింది. ఆల్ ఇండియా వైడ్ అందరూ తమిళనాడు ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఆడారు. ఆ టోర్నమెంట్లో ఈ పాప అండర్-7లో ఫస్ట్ ప్లేస్ గెలిచింది. సో మనం ఎప్పటిలాగే ఒక కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తున్నాం. అండ్ ఓపెన్లో కూడా మన వాళ్ళే గెలిచారు. భరత్ కుమార్ పల్లూరి మన కోచెసే గెలిచారు. సో మన విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. అండ్ అండర్-7, అండర్-9లో కూడా మన పిల్లలే గెలిచారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్విక్ డెసిషన్ మేకింగ్. బేసికల్గా పిల్లలకి ఏ పిల్లలకైనా టాలెంట్ ఉందంటే కనుక మనం ముందరే ఇన్ఫార్మ్ చేస్తాం, దిస్ కిట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఫర్ ద చెస్. సో బిఫోర్ ఫిట్ మేము అసలు దాని వాళ్ళకి సజెస్ట్ కూడా చేయం. వన్స్ వాళ్ళు ఫిట్ అన్నప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంట్స్ క్విక్ డెసిషన్ మేకింగ్. క్విక్గా డెసిషన్ తీసుకున్నారు ఈ పిల్లలు. చెస్ అకాడమీ
from Hyderabad Public School 3rd grade, and recently I won a tournament first place under 7 girls, and I want to become a world champion. Good morning everyone, I am Anya Rangineni from Ekagrachas Academy. I study in Oak Ridge International School 2nd grade, and yesterday I played a tournament and won 2nd place under 7 category.